తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మారిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహిస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలే ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని ఆమె వెల్లడించారు. బీర్లు బిర్యానీలు ఇచ్చినా సభలకు స్పందన లేకపోవడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని తేల్చి చెప్పారు. మహానాడులో ప్రజలకు సమాధానాలు ఇవ్వాల్సింది పోయి జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలకే టీడీపీ నేతలు పరిమితమయ్యారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని రోజా ధ్వజమెత్తారు. మాటి మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈ రోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన